ఫ్రెండ్స్, నా పేరు వీరేష్. మీరు చూస్తున్నారు జీవేస్ట్ మెటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వాళ్ళ బెల్ని యాక్టివేట్ చేసుకుంటారని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంటాయండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి షుగర్, బీపీ ఉన్న వాళ్ళు మలబద్ధక సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళ కానీ, మిడిల్ ఏజ్ లెవెల్లో కానీ, పిల్లల్లో కానీ సమస్య సర్వసాధారణంగా అయిపోయిందండి. ఈ సిరప్ వచ్చేసి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు వాళ్ళ వీళ్ళ నుంచి క్లియర్గా తెలుసుకుందాము. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. లెట్స్ టు టాపిక్ గో. సాధారణంగా మలబద్ధక సమస్య అనేది వారంలో 2-3 సార్లు వెళ్తే దాన్ని మలబద్ధకం అంటారండి. మలబద్ధకం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పడుతుంటారండి. వయసు పైబడిన వల్ల కానీ, మిగతా వల్ల కానీ. ఇది 2 విధాలుగా ఉంటుందండి. ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల కానీ, రెగ్యులర్గా బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు రెగ్యులర్గా వాడుతుంటారు కదండి ట్యాబ్లెట్స్ వల్ల కానీ, పెయిన్లెస్ నొప్పి బిళ్ళ ట్యాబ్లెట్లు కానీ, నొప్పి బిళ్ళ ట్యాబ్లెట్స్ వల్ల కానీ, ఐరన్ ట్యాబ్లెట్ల వల్ల కానీ, కాల్షియం ట్యాబ్లెట్లు ఎక్కువ వల్ల కానీ, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్న వారిలో ఈ మలబద్ధక సమస్య ఎక్కువగా కనిపిస్తుందండి. దీంతో పాటు బయట తినే ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల కూడా దీని ప్రభావం చూపిస్తుందండి. సాధారణంగా మలబద్ధక సమస్య అనేది హార్మోన్ల తేడా వల్ల కూడా ఉంటుందండి. ఒకసారి మగవాళ్ళ కానీ, ఆడవాళ్ళ కానీ మెడలో ముందు భాగంలో బటర్ఫ్లై ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుందండి. ఈ థైరాయిడ్ గ్రంథి హార్మోన్ అనేది శరీరంలో నిదానంగా లేజీగా సరఫరా అవ్వడం వల్ల బాడీలో అయోడిన్ తక్కువ అవుతుందండి. ఈ తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే థైరాక్సిన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి చేయదండి. దీనివల్ల లావు పెరగడంలో కానీ, మలబద్ధకం వచ్చినట్లు కానీ, స్కిన్ రఫ్ అవుతుందండి. దీనివల్ల ఇబ్బంది పడుతుంటారండి. గొంతు బొంగురు పోవటం ఉంటుందండి. ఈ టైంలో మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల దీని యొక్క సమస్య ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవచ్చండి. దీనివల్ల మలబద్ధక సమస్య అధికంగా ఉంటుందండి. మలబద్ధకం సమస్య నివారించడానికి GudlaxPlus సిరప్ 110 ml అందుబాటులో ఉంటుందండి. కంపెనీ వచ్చేసి మ్యాన్కాన్ ఫార్మాసిటికల్ తయారు చేసి దీని యొక్క ధర 109 రూపాయలండి. ఇది అన్ని మెడికల్ షాపులోను, ఆన్లైన్లోను అందుబాటులో ఉంటుందండి. ఈ సిరప్ వాడడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీని యొక్క కాంపోజిషన్, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్ వివరాలకి తెలుసుకుందాం. దీని యొక్క కాంపోజిషన్ వచ్చేసి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 3.7 ml, లిక్విడ్ ఫ్యాపెన్ 1.25 ml, సోడియం ఫాస్ఫోరేట్ 3.30 ml ఇందులో ఉంటుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ కొనేటప్పుడు గమనించి తీసుకోవాలండి. దీనికి డోసేజ్ వచ్చేసి 5 ml ఉదయం రాత్రి గోరువెచ్చని నీటితో వేసుకోవాలండి. దీన్ని వేసుకోవడం వల్ల పొద్దున పూట కానీ బాగా ఫ్రెష్ మోషన్ అవుతుందండి. వచ్చేసి మోషన్ ఫ్రీగా అవడము, కాళ్ళ వాపులు, నడునొప్పులు తగ్గియడము చేస్తుందండి. దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా వరకు అరుదుగా ఉంటుందండి. అరుదుగా ఉండడం వల్ల మీకు మబ్బుగా, నీరసంగా ఉండడం ఇలాంటి కారణం ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బటన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మొబైల్కి వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.